నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ కేంద్రంగా చేసినటువంటి లైజనింగ్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ల జేబులు నిండుతున్నాయనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇది ఎలా సాధ్యం అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు చేసినటువంటి లైజనింగ్ కారణంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల జేబులు నిండుతున్నాయనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సర్పంచులు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరిగింది అనేది మనం చూసాం. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని నామినేషన్ కూడా వేయకుండా తరిమి కొట్టేటువంటి దృశ్యాలు మనం చూసాం. అంజిరెడ్డి లాంటి అతను మీసం తిప్పేసి ఇలాంటి తొడగొడదామని దృశ్యం కూడా మనం చూసాం. లాస్ట్కి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది, అసలు ఎలక్షన్స్ని బహిష్కరించింది. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది, వాళ్ళు ఎలక్షన్నే చేసి నామినేషనే వేయడానికి రానివ్వట్లేదు కాబట్టి ఈ ఎలక్షన్లు మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి బహిష్కరించేశారు. అంటే 100కి 99 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లే ఉన్నారు కదా, ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ. సో సర్పంచ్లు ఉన్నారు. అయితే సర్పంచ్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సర్పంచ్లకి గెలిచారు, కానీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మీకు వాళ్ళకి నిధులు రాలా. ఆర్థిక సంఘం నిధులు రావాలి వాళ్ళకి. ఆర్థిక సంఘం నిధులు ఏంటంటే రాజ్యాంగం కల్పించినటువంటి దాని ప్రకారం నేరుగా పంచాయతీలకే నిధులు వెళ్ళిపోవాలి. జనరల్గా ట్రెజరీ అలా కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ కాకుండా పంచాయతీలకి వెళ్ళిపోవాలి. రాజ్యాంగంలో 73, 74 అధికరణం కింద అయితే ఆయన బటన్ నొక్కే కార్యక్రమానికి ఆ డబ్బులు ఉపయోగించాడు. ఒక్క పైసా ఇవ్వాల. దాని మీద బాబు రాజేంద్ర ప్రసాద్ గారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆయన మాజీ. ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఉద్యమాన్ని చేసుకొచ్చారు 2024 ఎన్నికలకు ముందు. ఆర్థిక సంఘం నిధుల్ని 15వ ఆర్థిక సంఘం నిధుల్ని గ్రామాలకు లేకుండా మొత్తం బటన్ నొక్కే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. సర్పంచులు అందరూ కూడా నిధులు లేకుండా అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉన్నారని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయినప్పటికీ కూడా సర్పంచులు ఆయనతో ర్యాలీ అయ్యారు చాలా చోట్ల. సో దాని మీద పెద్ద ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఏం పెట్టిందంటే పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని మేము అధికారంలో రాగానే డైరెక్ట్గా పంచాయతీలకి కేటాయిస్తామని చెప్పారు. ఆ మేరకు అధికారంలోకి రాగానే కొన్ని వేల కోట్ల రూపాయలు పంచాయతీలకి ఇచ్చేశారు. ఇస్తే ఏం చేశారు? పాత బకాయిలన్నీ తీర్చేసుకున్నారు చాలా వరకు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులకు పండగే కదా. సరే, అంతవరకు బాగానే ఉంది. అయితే దాంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి బయటకు వస్తుంది. ఏంటి లోటుపాట్లు? పని చేయకుండానే పని చేసినట్టు, చేసిన పనికి అది 10,000 రూపాయలు అయితే 20,000 రూపాయలు వేసుకోవటం, అంటే అధికంగా బిల్లులు వేసుకోవటం. ఎంబుక్కులు రైజ్ చేస్తే ఆ ఎంబుక్కుల ప్రకారమే కదా, ఆ ఎంబుక్కుల్లో అధికంగా వేయటం, అక్కడ తీరా చూస్తే వర్క్ అంత లేకపోవటం, నాసి రకమైన వర్క్, ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని పరిశీలించకుండా అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శులు అలాగే సర్పంచులు కుమ్మక్క అయిపోయి ఫేక్ బిల్లు అని తయారు చేసి ఫేక్గా ఈ నిధులన్నీ డ్రా చేసుకున్నారు. ఇది బాగానే ఇంతవరకు అయిపోయింది. సో దాని మీద రివ్యూ చేస్తామన్నారు, రివ్యూ చేయాల ఈ కూటమి ప్రభుత్వం. ఈ 16 నెలల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏదో ఇచ్చేసారో అయిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా విడుదల చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరొక 1,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ 1,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి కాకుండా డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళిపోయింది. డిపిఓలకి వెళ్ళిపోద్ది, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళిపోతాయి. సో ఈ పంచాయతీల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? తాజాగా వీళ్ళు చేస్తుంది ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఈ పంచాయతీ కార్యదర్శులు ఏ విధంగా, వాళ్ళే కదా చెప్పేది, మనం ఎలా ఫండ్స్ని డైవర్ట్ చేయొచ్చు, ఏ విధంగా ఫండ్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఏ విధంగా ఎంబుక్ని క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా దీన్ని మళ్ళీ మనం ప్రపోజల్ పెట్టి డబ్బు తీసుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళే చెప్పేది. సో వాళ్ళు
చెప్తూ వాళ్ళు కూడా చాలామంది అప్పుడు పంచాయతీ కార్యదర్శులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వేయించుకున్నటువంటి వాళ్ళే కార్యదర్శులు కూడా. సో వీళ్ళిద్దరు కొమ్మక్క అయిపోయి ఇప్పుడు ఈ 1000 కోట్ల రూపాయలను కూడా పని చేయకుండానే ముందుగానే డ్రా చేసుకునేటువంటి కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారనేది లేటెస్ట్గా వస్తున్నటువంటి రిపోర్టు. సో దీనికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అనేక మందికి పదోన్నతులు కల్పించారు. ఈవెన్ పంచాయతీ సెక్రటరీలకు అనేక మందికి పదోన్నతులు కల్పించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఉండే ఏఈలకు కానీ డిఈలకు కానీ అన్ని రకాల హోదాల వాళ్ళకి పదోన్నతులు కల్పించారు. విచిత్రమైన పరిణామం ఏంటంటే విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు ఉన్న వాళ్ళకు కూడా కేసులు క్లియర్ చేసి పదోన్నతులు ఇచ్చారు చాలామందికి. ఎందుకంటే విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఈ కేసుల వల్ల ప్రమోషన్స్ రాలేదని చెప్పి కొంతమంది పోయి అక్కడికి పోయేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తే ఈ కేసుల తీవ్రతను బట్టి ఆ కేసుల్ని లోక్ అదాలత్లో పరిష్కరించి ప్రమోషన్స్ ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే ఆ మేరకు పదోన్నతులు కూడా ఇచ్చారు. ఇంత చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ పనులు చేయకుండా గ్రావెల్ రోడ్డు అని అంటారు. ఆ గ్రావెల్ ఎలాంటి గ్రావెల్ దోరాలి, ఎంత క్వాంటిటీ దోలాలి, ఇవన్నీ మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ మెజర్మెంట్స్ అన్నింటినీ ఎవరు అక్కడ ఉండేటువంటి పంచాయతీరాజ్ ఏఈ చూడాలి. ఆ ఏఈ, పంచాయతీరాజ్ సెక్రటరీ, సర్పంచులు వీళ్ళందరూ కొమ్మక్క అయిపోయి ఇంక 3 నెలలే వాళ్ళకి టైం ఉంది. ఈ 3 నెలల్లో ఈ 1000 కోట్ల రూపాయలని మొత్తం క్లోజ్ చేయాలనేటువంటి ఆలోచనతో మొత్తం ఈ నిధుల్ని డ్రా చేసుకుంటున్నారు. వితౌట్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అవును, ఈ ప్రాసెస్ని కాదని కూడా పంచాయతీ సెక్రటరీ సంతకాలు పెట్టేస్తే అయిపోతున్నాయి. ప్రాసెస్ని కాదని కూడా బిల్లులు క్లియర్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక నిధులు రాకపోతేనేమో నిధులు రాలేదని ఒక బాధ, నిధులు వస్తేనేమో ఈ విధంగా దుర్వినియోగం. అసలు ఎవరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ వెళ్ళి లైజనింగ్ చేసి ఈ డబ్బులు అంతా తీసుకొచ్చారు. ఈ డబ్బులు తీసుకొచ్చి ఎవరు జేబులో వేస్తున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జేబులో వేస్తున్నారు. ఇది దగ్గర నుంచి చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లబోదిబో మొత్తుకుంటున్నారు. సరే, వాళ్ళు ఏమన్నా పని చేసి బిల్లులు తీసుకుంటున్నారంటే లేదు. పని చేయకుండా పని చేసినట్టు బిల్లులు చేసుకొని ఎంబుక్లో ఎంటర్ చేసి ఈ మొత్తం నిధులు తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు కొలలు ఉన్నాయి. దాని మీద ఆడిటింగ్ జరగాలి కదా. ఆడిటింగ్ జరగాలి. ఆడిటింగ్ కూడా జరగలేదు, అది కూడా ఉంది. ఆడిటింగ్ జరగాలి. ఆడిటింగ్ కూడా చేయకుండా ఈ పంచాయతీ కార్యదర్శులు కుమ్మకైపోయి చేస్తున్నారు అనేది. గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఇప్పుడు వాటర్ కుళాయిలు కానీ, వాటర్ సప్లై కానీ ఇవన్నీ ఉంటాయి. వాటర్ సప్లై చేయకుండానే సప్లై చేసినట్టు బిల్లులు చేసుకుంటున్నారంట. ఇటు ఒకటి కాదు, పంచాయతీలో ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసేసి మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులు చాలామంది చేస్తున్నారు. అందరు కాకపోతే చాలామంది చేస్తున్నారు. ఇంక 3 నెలల్లోనే కదా దిగిపోతారు కదా. ఈ 3 నెలల్లో దిగిపోయే లోపల మొత్తం ఖాళీ చేసేసి పనులు చేయకపోయినా కానీ చేసినట్టు క్రియేట్ చేసి బిల్లులు పెట్టేసి వాళ్ళు దిగిపోయేదానికి సిద్ధమవుతున్నారు. అందుకు సర్పంచులు, అలాగుండేటువంటి ఏఈలు, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా సహకరిస్తున్నారు. అంటే డిపిఓ ఉంటాడు, జిల్లాకు ఒక డిపిఓ ఉంటాడు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కొంతమంది అంటున్నారు. ఎందుకంటే కమిషన్లు తర్వాత పని చేయకుండా వచ్చేటువంటి డబ్బులే కదా. పని చేయకుండా, రోడ్లు లేకుండా, ఏం లేకుండా, అసలు కాలువలు తోకుండా, బల్బులు లేకుండా, నీటి సప్లై లేకుండా ఇష్టానుసారం బిల్లులు చేసేసుకుంటున్నారంట. సో దీని మీద ఇవాళ అన్ని మీడియాలో కూడా వచ్చింది న్యూస్. సో కాబట్టి ఫండ్స్ ఆపడమే బెటరు. అసలు కంప్లీట్గా ఫండ్స్ ఆపేస్తే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ ఆపేస్తే నెక్స్ట్ 3 నెలల తర్వాత ఎలాగో ఎలక్షన్స్ వచ్చారు, జనవరిలో నోటిఫికేషన్ ఇస్తారంటున్నారు, ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్, అప్పుడు ఫ్రెష్గా పనులు చేసుకోవచ్చు. ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేబులు నింపుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.